దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరి ఒకసారి ఈ అనుదిన బైబుల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు మరణాన్ని జయించి పునరుత్థానుడిగా, సజీవుడిగా తిరిగి లేచి 40 దినముల వరకు తన శిష్యులకు అగుపడుతూ దేవుని రాజ్య సువార్తను వారికి బోధించాడు. అయితే ఆ క్రీస్తు ప్రభుల వారు దరిదాపు 11 పర్యాయములు ఆ 40 దినములలో శిష్యులకు అగుపడ్డాడు. తర్వాత మరి అపోస్తలుడైనటువంటి పౌలుకు కూడా ఆయన కనపడి తన దర్శనాన్ని అనుగ్రహించాడు. అయితే ఆయన కనబడి ఆయన బోధించినటువంటి విషయాలను మనము ధ్యానించుకుంటున్నాం. మరి ఆయన ఎమ్మాయి అను గ్రామమునకు వెళుతున్నటువంటి ఆ 2 శిష్యులకు కనబడి మరి ఆ శిష్యులను హెచ్చరించాడు. లూకాసు సువార్త 24వ అధ్యాయం 25, 26, 27 వచనాలు మనం చదువుకుంటూ ఉన్నాం. అందుకు ఆయన వారితో ఇలాగూ అంటూ ఉన్నాడు: అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడైన తర్వాత తన శిష్యులకు తెలియజేసిన అమూల్యమైనటువంటి మాటలేమిటి అంటే, దేవుని లేఖనముల యందు నమ్మిక ఉంచండి అని, దేవుని లేఖనములను నమ్మండి అని. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా లేఖనముల మరి ప్రాముఖ్యతను వారికి తెలియజేశాడు. దేవుని పరిశుద్ధ లేఖనములను గురించి ఆయన వారికి బోధించాడు. దేవుని మాటలు సత్యములని వారికి బోధించాడు. ఆ దేవుని మాటల చేతనే, దేవుని వాక్యము చేతనే సాతానును జయించాడు. దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని ఆయన ఈ లోకంలో జీవించాడు. అదే వర్తమానాన్ని తిరిగి పునరుత్థానుడైన తర్వాత కూడా ఆయన తెలియజేశాడు. అయితే ఆయన మరి పలికిన మాటలు, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము. క్రీస్తు ప్రభుల వారు మరి ఇలాగు శ్రమపడి ఆయన మహిమలో ప్రవేశించాలని పాత నిబంధన గ్రంథం మొదలుకొని, మోషే ధర్మశాస్త్రం మొదలుకొని ప్రవక్తల గ్రంథాలు, లేఖనములన్నిటిలో మరి రాయబడిన సంగతులు మీరు ఎరగరా అని వారికి అనేకమైన విషయాలు ఆయన వారికి బోధించాడని ఇక్కడ రాయబడి ఉన్నది. మరి క్రీస్తు ప్రభుల వారిని గురించి ధర్మశాస్త్రములో, మోషే ధర్మశాస్త్రములో, అలాగే ప్రవక్తల గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని లేఖన భాగాలను మనము ధ్యానించుకుంటున్నాం. మోషే ధర్మశాస్త్రంలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నట్లయితే మొట్టమొదటిగా ఆయన మరి దేవుని ఆలయమై ఉన్నాడని చూసాం. దేవుని ఆలయము ఆ క్రీస్తు ప్రభుల వారు. మరి అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తాడో అలాగూ మనుష్య కుమారుడు ఎత్తబడాలని చూశాం. మనుష్య కుమారుడు పునరుత్థానుడిగా మరణాన్ని జయించి ఆయన ఎత్తబడ్డాడు. అలాగే మరి ఈ దినము ఆయన దేవుని గొర్రెపిల్ల, దేవుని పస్కా గొర్రెపిల్ల. క్రీస్తు ప్రభుల వారిని గురించి మరి ధర్మశాస్త్రంలో మనకు ముంగుర్తుగా, ఛాయారూపకముగా, అలంకార రూపముగా తెలియజేయబడిన విషయం ఏమిటి అంటే, క్రీస్తు ప్రభుల వారు ఇదిగో ఈ లోక సర్వ మానవాళి పాపముల నిమిత్తము తన పరిశుద్ధ రక్తాన్ని చిందించబోతున్నాడు. దేవుని గొర్రెపిల్లగా, ఈ లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా, పస్కా గొర్రెపిల్లగా క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రాబోతూ ఉన్నాడని దేవుడు మరి ఆ యొక్క బలి అర్పణ విషయాలు, రక్త ప్రోక్షణ విషయాలు, రక్తము లేకుండా పాప క్షమాపణ జరగదనేటువంటి అనేకమైనటువంటి సత్యములను దేవుడు ధర్మశాస్త్రం ద్వారా మనకు తెలియజేశాడు.
అందుకే యేసు క్రీస్తు ప్రభుల వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన మరి తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని చేతబట్టుకొని, ఇది అనేకుల కొరకు నలగగొట్టబడిన నా శరీరము, దీనిని తీసుకొని తినండి, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయండి అన్నాడు. అలాగే ఒక పాత్రలో ద్రాక్షారసాన్ని తీసుకొని, ఇది అనేకుల పాప క్షమాపణ నిమిత్తము చిందించబడుచున్న నా నిబంధన రక్తము. హల్లెలూయా. మరి లోక పాపం అంతటిని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యోర్దాను నదిలో బాప్తిస్మమిచ్చు యోహాను యొద్దకు నడిచి వస్తుంటే యోహాను పలికిన మాటలు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని పస్కా గొర్రెపిల్ల ఆ క్రీస్తు ప్రభుల వారు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం ఆ మాటలు చూడగలుగుతాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటివాడాయనని నేనెవరిని గూర్చి చెప్పి తినో ఆయనే ఈయన. హల్లెలూయా అని నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని సాక్ష్యం చెప్పాడు. అలాగే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, క్రీస్తు అనే మన పస్కా పశువు, క్రీస్తు అనే మన పస్కా గొర్రెపిల్ల మన కొరకు వధించబడింది అని ఆయన అంటూ ఉన్నాడు. కాబట్టి పాపమంతటిని మీరు విడిచిపెట్టండి, క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను. హల్లెలూయా. Purge out therefore the old leaven, that ye may be a new lump as ye are unleavened. For even Christ our Passover is sacrificed for us. Hallelujah. క్రీస్తు ప్రభుల వారు మన కొరకు పస్కా గొర్రెపిల్లగా ఆయన వధించబడ్డాడు. మరి పస్కా పండుగను గురించి, పస్కా గొర్రెపిల్లను గురించి ధర్మశాస్త్ర గ్రంథంలో దేవుడు చాలా మరి విపులంగా మన కొరకు రాయించాడు. నిర్గమకాండము 12వ అధ్యాయంలో మనం ఒకసారి చూసినట్లయితే, మరి దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలందరికీ, ఇదిగో ప్రతి నెలలో ఈ నెల మీకు మొదటి దినము, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల, మీరు అనగా ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను తీసుకునవలెను. ఆ పస్కా ఏ విధంగా ఆచరించాలో దేవుడు వారికి తెలియజేశాడు. ఇదిగో ఆ గొర్రెపిల్లను తింటకు ఒక కుటుంబం చాలకపోయిన ఎడల వాడు తన పొరుగు వారిని లెక్క చొప్పున దాన్ని తీసుకొనవచ్చు. ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతివాని భోజన పరిమితిని బట్టి వారిని లెక్కించవలెను. ఇదిగో నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకల్లో నుండి అయినా దాన్ని తీసుకొనవచ్చు. మరి ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తర్వాత 14వ దినమున సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పైకమ్ము మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. హల్లెలూయా. చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తలను, దాని కాళ్ళను, దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. మరి ఇదంతా ఎందుకు
దేవుడు ఆ పస్కా పండుగను చేయమని వారికి ఆజ్ఞ ఇచ్చాడంటే నిర్గమాకాండం 12వ అధ్యాయం 12వ వచనంలో, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుష్యుల్లో గాని జంతువుల్లో గాని తొలి సంతతిని అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను, నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తము చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరించవలెను. హల్లెలూయా. దేవుడు మీరు నిత్యమైన కట్టడగా, దేవుని రక్షణకు గుర్తుగా ఈ పస్కా పండుగను మీరు ఆచరించాలి. ఒకవేళ మీ కుమారులు మీ కుమార్తెలు మిమ్మల్ని ఇది ఎందుకు చేస్తున్నారని అడిగినప్పుడు, ఇదిగో యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత మీరు దీన్ని ఆచరించండి. మీ కుమారులు మీరు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడిగినప్పుడు, ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయుల ఇండ్లను విడిచిపెట్టను అనవలెనని చెప్పాను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారం చేసిరి. దేవుడు వారికి ఏం నేర్పిస్తున్నాడంటే, ఐగుప్తు బానిసత్వంలో నుంచి, ఐగుప్తు తెగుళ్లలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు రక్షించాడనటానికి గుర్తుగా ఆ పస్కా పండుగను, ఆ పస్కా గొర్రెపిల్లను మరి అర్పణ చేయమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అయితే ఈ లోకంలో మరి సాతాను యొక్క బంధకాల్లో నుంచి, పాపపు బంధకాల్లో నుంచి, పాపం వలన వచ్చే మరణంలో నుంచి నన్ను విడిపించడానికే క్రీస్తు ప్రభుల వారు మరి ఈ లోక పాపాన్ని మోసుకొని పోయే గొర్రెపిల్లగా, అనగా నా యొక్క పాపములను మోసుకొని పోయే దేవుని పస్కా గొర్రెపిల్లగా కలువరి సిలువలో ఆయన అర్పించబడ్డాడు. మరణాన్ని జయించి 3వ దినమున పునరుత్థానుడిగా తిరిగి లేచి మరి మహిమలో, దేవుని మహిమలో ప్రవేశించాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఆ దేవుని లేఖనముల మర్మమును నీవు గ్రహిస్తున్నావా? లేదంటే ఇంకా ఏమాయి మార్గమున నడుస్తున్న ఆ శిష్యుల వలె నీవు ఇంకా మనం మందమతులుగా ఉంటున్నామేమో, లేఖనములను ఎరగక జీవిస్తున్నామేమో. ప్రియులారా, ఈరోజే దేవుని అడుగుదాం, యేసయ్యను అడుగుదాం. ప్రభువా, మా ఆత్మీయ నేత్రాలు తెరిచి లేఖనంలోని సత్యాలను గ్రహించే మీ యొక్క పరిశుద్ధాత్మ జ్ఞానము, శక్తిని, అభిషేకాన్ని మాకు దయచేయమని అడుగుదాం. దేవుడు అట్టి కృప, అట్టి ధన్యత మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చెమగలిగిన మా దేవా, సైన్యంలోకి అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకు ఇంత మట్టుకు మా ప్రభు మీ చాలా రెక్కల నీడను భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలు ఉంచిన దేవా మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, మా పాపమంతటిని తీసివేసి మమ్మల్ని పరిశుద్ధులుగా చేయడానికి క్రీస్తు ప్రభుల వారు మా కొరకు ఈ లోకములో అయ్యా తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి పస్కా బలి అర్పణను మా కొరకు అర్పించి మమ్మల్ని పరిశుద్ధులుగా మరి పవిత్రులుగా చేసి మీ నిత్య రాజ్యానికి వారసులుగా చేసినందుకు మీకే స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఆ క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్త ప్రోక్షణలో మా పాపములను కడుక్కొని మీ కొరకు పవిత్రులంగా, పరిశుద్ధులంగా, మహిమగల పాత్రలుగా జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని మీరు దర్శించండి ప్రభువా. క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్త ప్రోక్షణలో మా కుటుంబాలన్నిటినీ మరి స్థిరపరిచి, బలపరిచి, ముద్రించమని వేడుకుంటున్నాం ప్రభా. మా యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని బిడ్డలకు దయచేయండి దేవా. దుఃఖంలో, బాధలో ఉన్నటువంటి బిడ్డలకు ఓదార్పు, ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాం.
కృంగిన వారిని లేవనెత్తండి ప్రభా. మీకు స్తోత్రాలు. దేశ విదేశాల్లోని మా ప్రియ కుటుంబాలన్నింటినీ దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.